ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కసెట్టి వెంకట జగన్ బాబు ప్రత్యేక శ్రద్ధతో 15,000 విలువ గల ఆక్వా గార్డ్ ప్యూరిఫైయర్ ను ఏర్పాటు చేశారు. మండల విద్యాధికారి ఏ సుబ్బారావు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్యూరిఫైయర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ బాబు ఎక్కడ పనిచేసినా విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల పురోభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారని అభినందించారు. ఈ ఆక్వా గార్డ్ ప్యూరిఫైయర్ ను ఏర్పాటు చేయటకు బొగ్గవరపు జయరామరావు, సరోజిని దంపతులు ఆర్థిక సహకారం అందించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిశుభ్రమైన నీరు అందించాలనే ఉద్దేశంతో తక్షణమే సహాయం చేసిన దాతలను ప్రధానోపాధ్యాయులు కసెట్టి వెంకట జగన్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ఆరోగ్యం పట్ల, పాఠశాల అభివృద్ధి పట్ల ప్రధానోపాధ్యాయుని చూపుతున్న చొరవను హర్షించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ వై శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు ఎం హనుష, విద్యార్థులు పాల్గొన్నారు. తర్లుబాడు మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జగన్నాథపురం గ్రామంలో ఈరోజు మన ప్రధానోపాధ్యాయుడు కసెట్టి వెంకట జగన్ బాబు గారు ఈ పాఠశాలలో ఒక ఫిల్టర్ని ఒంగోలు వాస్తవ్యులు బొగ్గవరపు జయరామారావు గారు, వారి ధర్మపత్ని సరోజిని గారి సహకారంతో ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ని ఏర్పాటు చేయడమైనది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లోరిన్ వాటర్తో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రధానోపాధ్యాయుడు జగన్ బాబు గారు అడిగిన వెంటనే ఒంగోలు వాస్తవ్యుల వారు ఎంతో ద్రాతృత్వంతో ఈ యొక్క ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రధానోపాధ్యాయులు ఏ పాఠశాలలో పనిచేసినా కానీ మంచి వాతావరణాన్ని సృష్టించడం, అదేవిధంగా పిల్లలకి చదువు విషయంలో అయితేనేమి అక్కడ ఆ పాఠశాలలో పిల్లల యొక్క అవసరాలను గమనించి వారికి ఏది అవసరమో అటువంటి అన్నిటిని కూడా పిల్లలకి ఏర్పాటు చేయటంలో మన జగన్ బాబు గారు ముందస్తుగా ఉంటారు. మరి వారి యొక్క మంచి దాతృత్వం స్వభావంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కూడా గతంలో పనిచేసినటువంటి పాఠశాలలో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పిల్లలందరికీ కూడా చక్కగా మంచి విద్యను అందిస్తూ వారి యొక్క అవసరాలను బట్టి కూడా మరి అవసరమైతే తన సొంత ఖర్చుల్లో కూడా లెక్క పెట్టుకోకుండా పిల్లల యొక్క వసతులే మన యొక్క మంచి అని చెప్పినటువంటి భావనతోటి ఈ యొక్క ప్రధానోపాధ్యాయుల వారు మరి ఎక్కడ చేసినా కూడా మంచి సమాజ సేవ అనేటువంటి దృక్పథంతో పనిచేస్తుంటారు. ఈ సందర్భంగా వారికి, ఈ యొక్క పాఠశాలకు సహకరించినటువంటి వారికి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకి, మరి మన కాంప్లెక్స్ చైర్మన్ మరి శ్రీనివాసరావు గారికి ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాను. అందరికీ కూడా ఇలాంటి సేవాభావంతో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు.